రైట్. మొన్న రీసెంట్‌గా తనేదో అంటే చాలా రోజుల నుంచి పోదాము, బయటికి పోదాం అని చెప్పేసి చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందల తను పోతా ఉంటే తనను పోయి ఎయిర్‌పోర్ట్‌లో పోయి పట్టుకొనొచ్చారు. ఆయన ఓ బీసీ బిడ్డ. ఎందుకు ఇట్లా చేయాల్సొస్తుంది? ఎన్టీవీ ప్రతినిధి అయినటువంటి వ్యక్తిని? ఇప్పుడు ఐఏఎస్‌లు కంప్లెయింట్ ఇచ్చిర్రు. హ్మ్. చట్టం అనేది జర్నలిస్ట్‌కైనా అదే చట్టం, మంత్రికైనా గదే చట్టం, ఐఏఎస్‌కైనా అదే చట్టం గదా! చట్టం అందరికీ చట్టం అనేది చుట్టం గాదు గదా! హ్మ్. దానిలో భాగంగా హ్మ్. సిట్టుకు సంబంధించిన వాళ్ళు సిట్టు ఏర్పాటు చేసిర్రు. తర్వాత ఐఏఎస్‌ల కంప్లెయింట్ ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు. తర్వాత మరి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత విడిచిపెట్టలేదా? విడిచిపెట్టిర్రు గదా! హ్మ్. ఇంకోటి సంబంధం లేని అదేవిధంగా చారి గారు ఉన్నారు. గాంధీ భవన్ బ్యూటీ రిపోర్టరు. హ్మ్. వారికి సందర్భంగా సంబంధం లేదని చెప్పేసి తర్వాత విచారించిన తర్వాత వారిని వదిలిపెట్టిన పరిస్థితి కూడా చూసినాం కదా. హ్మ్. సంబంధం ఉందని చెప్పి అరెస్ట్ చేసిర్రు. సంబంధం లేదని చెప్పిన తర్వాత విడిచిపెట్టారు. హ్మ్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ అంటే ప్రభుత్వం పూర్తి విచారణ లేకుండా అరెస్ట్ చేస్తారా? అదే ఆరోపణలు వచ్చినాయి. తను కాంగ్రెస్ పార్టీ బ్యూటీ రిపోర్టర్ కాబట్టి హ్మ్. తనకు సంబంధం ఉందని చెప్పేసి ఐఏఎస్‌లకు సంబంధించినట్టు విచారణ చేసిర్రు. నమ్మిర్రు. హ్మ్. నమ్మిన తర్వాత అరెస్ట్ చేసిర్రు. తర్వాత సంబంధం లేదు నిజంగా కాబట్టి విడిచిపెట్టారు. ఆ వార్తలు ఎంతవరకు నిజం? వాటిలో నిజాలున్నాయా? ఇప్పుడు 2 ఛానళ్ళ పంచాయతీ మాకు ఆపాదిస్తే ఎట్లా? మాకేం సంబంధం? హ్మ్. సింగరేణిలో 2018 నుంచి సైట్ విజిట్ నిబంధనలు ఉన్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి నోటిఫికేషన్‌లో సైట్ విజిట్ ఉంది. ఇప్పుడు మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ వీళ్ళకే ఇస్తుర్రు, వాళ్ళకే ఇస్తుర్రు అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరిప్పుడు కంటిన్యూ చేస్తలేరా? మైహోమ్ వాళ్ళను, లేకపోతే మెగా వాళ్ళను ఇట్లాంటి ఇప్పుడు వాళ్ళందరిని దయచేసి కూడా? టెండర్‌లు ఎవరైతే లెస్ వస్తదో ఇప్పుడు ఈ మొన్న టెండర్‌లు 4 ఇస్తే 4 మాయి కావు కదా! ఆ!